హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అదిరిపోయే డబుల్ ధమాకా అయితే రావడం జరిగిందనమాట. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఉద్యోగులకు 27% ఫిట్మెంట్, ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగిందనమాట. వేతనాలు పెంచకపోతే ఆగస్టులో నిరవధిక సమ్మెకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నమాట. దీంతో 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు 2022 జూలై 1 నాటికి ఉద్యోగులకు అందుకున్న బేసిక్ పే ఇక 27.5% ఫిట్మెంట్ను ప్రభుత్వం ప్రకటించింది. డిఏను 31% అయితే పెంచిందనమాట. హెచ్ఆర్ఏను 32%కి పెంచింది. ఇది అందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మంచి అదిరిపోయే త్రిబుల్ ధమాకా అండి. ఎందుకంటే బేసిక్ పేను పెంచింది, ఇక డిఏను 31% పెంచింది, హెచ్ఆర్ఏను 32% పెంచింది. అలాగే ఫిట్మెంట్ను 27.5% పెంచడం జరిగిందనమాట. ఇది త్వరలోనే అమలు కాబోతున్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.